What is it hiding behind the nothingness we see? A terrible truth? An empty void? Limitless destruction? Perhaps we may never know, just as we may never know what lies inside a human heart. నాకంటే మంచి జాబ్ కొట్టినవరా. అరే అలా ఏం కాదురా. అవును, నీ ఫ్లైట్ ఎప్పుడు? ఈ మండే అనుకుంటున్నాను రా. అరే శ్రేణికి ఇంకో గ్లాస్ తీసుకురాపో. రే శ్రేణికి ఏమైంది? ఏం లేదురా, అందరం చాలా రోజుల తర్వాత కలిసినాం కదా, జస్ట్ కాలేజ్ డేస్ గుర్తొస్తున్నాయి అంతే. మళ్ళీ స్టార్ట్ చేసాడు. అయినా లేకపోతే మన గ్రూపే ఉండదు కదరా. ఆడే కదా మన మెమరీస్ అన్నీ రీకాల్ చేస్తాడు. అయినా ఇప్పుడు ఆలోచిస్తే నాకు కూడా మన కాలేజ్ క్యాంటీన్ గుర్తొస్తుంది. యా, అప్పుడు క్యాంటీన్లో కూడా ఇలానే ఉండేది. అప్పుడు టీ కూడా డబ్బులు లేవు, ఇప్పుడు సెండ్ ఆఫ్ పార్టీ ఇస్తున్నాడు. అప్పట్లోనే మంచిగా ఉంటుండేరా. 100 రూపీస్ బిర్యానీ, 50 రూపీస్ మంచూరియా. అవి కూడా నా డబ్బులేగా. అయినా రితికేష్ గాడి కాలేజ్కి ఇక్కడికి ఏమైనా తేడా ఉందా? వాడు ఇప్పుడు కూడా తాగుతలేడు. అవునరా రితికేష్, నేనంటే తాగను, నువ్వెందుకు తాగడం మానేసు? అరే వద్దు, అదొక సెన్సిటివ్ టాపిక్, వద్దు. వాడు ఒకరోజు తాగేసి అరే వద్దురా, సెన్సిటివ్ టాపిక్ ఎందుకు ఇప్పుడు? చెప్పనిరా. అరే వద్దురా, ఎందుకురా? వాడు ఒకరోజు నన్ను చచ్చే అంత కొట్టిండు తెలుసా నీకు? చేసే పనులు నుండే కొట్టరా మరి? ఏంట్రా? ఆగ్రా, వాడు అందుకే కదరా మానేసింది. ఇప్పుడు ఎందుకురా ఇవన్నీ, వదిలేయ్. అయినా మానేసి ఏం బిగిండ్రా ఇడు. రే బూజాపోరా పోయి. సర్లే వదిలే కానీ, ఇంతకీ ఆ క్యాంటీన్ ఏమైంది? అసలు ఆ రోజు క్యాంటీన్ ఎట్లా కాలిపోయిందో అర్థం కాలే. నేను ఆ రోజు ఫైర్ యాక్సిడెంట్స్ కామనేరా, ఓవర్ థింక్ చేయకు. ఓవర్ థింకింగ్ ఏం కాదురా, నాకు కూడా ఐ థింక్ కొరియర్ అనుకుంటా. నువ్వు ఆగు, నేను వెళ్తా. ఏంట్రా ఇంత హెవీ ఉంది ఇది? ఏంట్రా పార్సల్ బ్లాక్ డబ్బాల్లో కూడా వస్తున్నాయి మధ్య. వాట్స్ ఇన్ ద బాక్స్? అది ఇంద్రా, అది అరే 7 రా, ఇంగ్లీష్ మూవీ. 7 ఇంద్రా, నువ్వు అరే అట్లా కాదు, 1999 లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ రా అది. రే నువ్వు సిబిఎస్ఈ స్టూడెంట్ రా, అరే అట్లా కాదురా. అరే అట్లా కాదురా. రే గన్రా, ఎందుకు చంపేసినరా? నేను చంపడం ఏంటి? మన ప్రేమిరా, ఎందుకు చంపేసినరా? నేను చంపడం ఏంటి అసలు? గన్ ఇంట్లో ఉంది కదరా. అరే నేను కాదురా అది. అరే సౌండ్ కూడా రాలేదు. నువ్వే తాగి చంపేసినరా? తాగి ఎందుకు చంపేసినరా? నిన్న పోలీస్ కాల్ చేసా, పోలీస్ కాల్. అరే చెయ్యకరా ప్లీజ్. అరే చెయ్యకరా. వాడిని చంపితే కాకుండా నన్ను ఇరికిద్దాం అనుకుంటారా? అరే మెంటల్ నా కూడా కాదు, నేను చేయలేదు, ఏదో వాగుతున్నావు తాగేసి. అంటే నన్ను చంపేద్దాం అనుకుంటున్నావా? అట్లా చంపేసినరా, సైకో గాడిరా నువ్వు, ఏం బతుకురా నీది. ఇప్పుడు నీకు జైలే కరెక్ట్ రా, జైలు అనేస్తావు.
రే బ్రాడ్ పిట్ ఏంట్రా మెగాస్టార్ తెలుసా నీకు? అరే రే ఆడు ఇందిరా క్లైమాక్స్ కి ఏడ్చాడురా, ఆడు ఇందిరా క్లైమాక్స్ కి. అరే రెండు వేరే వేరే సినిమాలు రా. నీకు తెలుసా ఇందిరా క్లైమాక్స్ కి ఎందుకు ఏడ్చినాడు? ఎందుకంటే చిరంజీవి చనిపోతాడు రా. అరే వాడు ఏ సినిమాకైనా ఏడుస్తాడు రా, ఏముందిరా అందులో. అరే వాడేమో తక్కువ రా, ఆద్య గుర్తులేదా? వద్దురా అది వద్దు. అరే శ్రేణి నీకు గుర్తుందారా? ట్రాఫిక్ దిగండి రా. నాకు తెలియని ఆద్య ఎవర్రా? నథింగ్, వదిలేరా అది. అరే ఆద్య నేను చేసిన ఫేక్ అకౌంట్ రా, వాడు దాన్ని పట్టుకొని సీరియస్ ఉన్నాడు. చిన్న ప్రాంక్ కూడా తీసుకోవడం రాదురా వాడికి. ఏంట్రా కోపమా? అరే ప్రణీలు పారాబోల్ అలాగా ఉంది. సరే సరే నువ్వు తాగు. రే శ్రేణిక్ లోపలికి వెళ్ళి పడుకోరా. హిత్కేష్ రే రే చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది రా. రే ప్రణీలిక శ్రీతన్ని మర్డర్ చేశాడు శ్రేణిక్ గాడు. నువ్వు ఫాస్ట్గా రా ఇక్కడికి, నాకు చాలా భయం వేస్తుంది. నేను లెగ్స్ చూస్తే ఇక్కడ 2 డెడ్ బాడీస్, గన్ ఉంది రా. శ్రేణిక్ అన్కాన్షియస్ ఉన్నాడు. దారా రే శ్రీనిక్, ఏంట్రా ఇదంతా? ఏమైందిరా? అరే చంపేసినారా నేనండి? సునే శ్రేణిక్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటా. వీళ్ళే నా ఫ్యామిలీ ఉండరా? వీళ్ళు కాకపోతే నాకు ఇంకెవరు లేరు రా. నేను ఒక్కడే పోతారా? నేను వాళ్ళందరూ అరే వాడి కళ్ళని చూడరా, వాడు నేనే రా చంపింది. పాపం రాడు, వాడు ఏం చేసిండు? ఈ చేతులతో రా చంపింది. అరే పాపం రాడు, మంచిగా అందరికి హెల్ప్ చేస్తాడు రాడు. అరే గణపకం పెట్టు. చెప్పేది నేను నా కళ్ళలోకి చూడు, నేనున్నాను. ఆగరా. అరే రితికేష్, డూ యూ బిలీవ్ ఇన్ ఆఫ్టర్ లైఫ్? మన వాళ్ళందరూ నా కోసం వెయిట్ చేస్తుండొచ్చురా. తప్పు నాదిరా. డిస్టర్బ్ చేశానా? సునయ్ గడి మీద కోపం తగ్గలేదా?
నీకు చెప్పినా అర్థం కాదులేరా. నాకెందుకు తెలీదురా, నేను అబ్జర్వ్ చేస్తున్నాను కదా. అదేరా, ఎప్పుడు వాడికి అందరు అటెన్షన్ కావాలి, అందరూ చూస్తున్నారా లేదా అదే కావాలి. ఇప్పుడు కూడా తాగి పడిపోయాడు రాడు కింద. అదేరా, అందరూ వాడిని కైండ్ అనుకుంటారు కానీ అది కూడా వాడు అటెన్షన్ కోసమే చేస్తాడు. ఎస్పెషల్లీ ఆ ప్రాంక్ తర్వాత చాలా కోపం వచ్చి ఉంటుంది కదా. వాడిని చంపేయాలన్నంత కోపం వచ్చింది. వాడి లైఫే స్పాయిల్ చేద్దాం అనుకున్నాను కానీ 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 నేను వాళ్ళ కాదు. ఐ నో హౌ టు కంట్రోల్ మై ఎమోషన్స్. అరే రితికేష్, నేను కూడా నీకు ఒకటి చెప్పాలరా. నువ్వు లయన్ కింగ్ చూసావా? చిన్నప్పుడు మా నాన్న లయన్ కింగ్ సినిమాకి తీసుకెళ్లారా. అందులో సింబా వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు మొత్తం ఆడియన్స్లో ఉన్న పిల్లలంతా ఫుల్గా ఏడ్చారు. అసలు నాకు ఇంత కూడా అసలు ఫీలింగ్ కానీ ఎమోషన్ కానీ అనిపించలేదు. అప్పుడు నా మైండ్లో ఒక డౌట్ వచ్చింది. అసలు మనుషులు ఎందుకు నవ్వుతారు, ఎందుకు ఏడుస్తారు? ఇది ఎప్పుడైతే మా నాన్నని అడిగానో ఆయన ఒక మాట చెప్పారు. హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ అ కర్స్ కాల్డ్ ఎమోషన్స్. అప్పుడే నాకు అర్థమైంది. ఐ వాజ్ డిఫరెంట్, సంథింగ్ లైక్ అ బ్లాక్ హోల్, జస్ట్ ఎంప్టీ. అప్పుడే నాకు ఇంకో డౌట్ వచ్చింది. వుడ్ ఐ క్రై ఇఫ్ మై ముఫాసా డైడ్? సో ఐ కిల్డ్ మై ఓన్ ఫాదర్ విత్ మై ఓన్ ఏం హ్యాండ్స్. మాట్లాడుతున్నావు? జోక్ చేస్తున్నావా? నార్మల్ పీపుల్కి నేను అర్థం కాను. అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ అనలైజింగ్ దర్ ఫీలింగ్స్. ఫ్రమ్ దెన్ ఆన్ ఎవ్రీ ఎమోషన్ వాజ్ అన్ యాక్ట్, ఎవ్రీ రెస్పాన్స్ వాజ్ అ పర్ఫార్మెన్స్. రే ప్రణీల్, పిచ్చి పట్టినారా? రిలాక్స్ రితికేష్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు హార్మ్. ఆ గన్ ఎందుకురా? యాక్చువల్లీ వన్ లాస్ట్ డౌట్. ఇఫ్ ఐ కాంట్ ఫీల్ ఎనీథింగ్ ఇన్ లైఫ్, వుడ్ ఐ ఫీల్ మై ఓన్ డెత్? అరే
డియర్ రితికేష్, నువ్వు ఈ లెటర్ చదువుతున్నావు అంటే యూ హ్యావ్ చోజన్ ద పాత్ ఐ ఎక్స్పెక్టెడ్. నో, చోజన్ కరెక్ట్ వర్డ్ కాదేమో. నీ లైఫ్ అంతా నువ్వు నమ్ముకున్న ఎమోషన్స్నే ఫాలో అయ్యావు, ఇప్పుడు కూడా. బట్ దేర్ వాజ్ ఆల్వేస్ అనదర్ పాసిబిలిటీ, ఎ స్మాల్ వన్. యూ కుడ్ హ్యావ్ స్టాప్డ్, యూ కుడ్ హ్యావ్ అండర్స్టూడ్ యువర్ ఎమోషన్స్. అలా జరిగి ఉంటే అప్పుడు ఈ లెటర్కి మీనింగే ఉండకపోయేది. ఎవ్రీథింగ్ ఐ ప్రిపేర్డ్ వుడ్ హ్యావ్ రిమైన్ మీనింగ్లెస్. బట్ ఇన్ని ఇయర్స్ మిమ్మల్ని అనలైజ్ చేశాక ఐ న్యూ దట్ పాసిబిలిటీ వాజ్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అండ్ నేను ఎలా అయితే అనుకున్నానో అందరూ అలానే వాళ్ళ ఎమోషన్స్ని అర్థం చేసుకోలేక చనిపోయారు. నాట్ బికాజ్ యూ ఫూలిష్, నాట్ బికాజ్ ఆఫ్ వీక్, బట్ బికాజ్ యు ఆర్ ఎ నార్మల్ హ్యూమన్. యు ఆర్ ఆల్ స్లీవ్స్ టు an illusion of free will. The proud continue to shoulder everything alone. The fearful continue searching for enemies. The lonely continue chasing those they cannot bear to lose. The ashamed continue hiding behind content. You believed those qualities made you stronger. So, when everything began to fall apart, you trusted them once again. ఇవాళ ఇక్కడ జరిగింది చూశాక ద వరల్డ్ విల్ ఫైనల్లీ అండర్స్టాండ్ మీ. ఇది నీ తప్పు కూడా కాదు, మనుషులు కేవలం నటులు మాత్రమే. యూ కెనాట్ చూస్ వాట్ యూ విల్ డూ because your story was already written. This, my friend, is the cruelty of your lives. You lack the gift I possess, and hence you are a slave to your emotions. Yours truly, Pranil. ఏంట్రా, నీకు ఫీలింగ్స్ లేవా? ఎమోషన్స్ లేవా? నువ్వు స్పెషల్ అనుకుంటున్నావా? నువ్వు ఫ్రీ అనుకుంటున్నావా? నువ్వు అందరి ఫీలింగ్స్ అనలైజ్ చేసావు కానీ నీ డిజైన్ని అనలైజ్ చేసుకోలేకపోయావురా. అది కూడా ఒక హ్యూమన్ ఎమోషనేరా. నువ్వు కూడా మాలానే స్లేవ్ రా. నీ ఫీలింగ్స్ని, డిజైర్కి ఒక స్లేవ్ రా. Oh baby, baby, how was I